హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ కరివేపాకు పచ్చడి అండి. దానికోసం ఫస్ట్ కరివేపాకుని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని డ్రై అయ్యే వరకు, అలాగే మనం సన్లో డ్రై చేయకూడదండి, నీడలో పెట్టుకొని ఒక పూట అలా ఉంచుకోవాలి. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుంటే మన రెసిపీ క్విక్గా అయిపోతుందండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టాక ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా ఇంకా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ కరివేపాకు తీసుకున్నానండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 4 మినిట్స్ అలాగా. లిడ్ పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యింది కదండి. మరోసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మరోసారి లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇంకా అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా క్రిస్పీగా అయ్యాయి కదండి మన లీవ్స్ అన్నీ. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా హెల్తీ రెసిపీ, ఎవరికైనా రెసిపీ నచ్చుతుందండి. వీటిని చక్కగా కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. కూల్ అయిన తర్వాత చక్కగా మనం కప్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మన పేస్ట్ రెడీ అయింది కదండి. ఇప్పుడు మరోసారి ప్యాన్లో ఒక 1 స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో రెడ్ చిల్లీ ఇంకా జీరా యాడ్ చేసుకోవాలండి. జీరా క్రాకులు అయ్యే తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక 1 స్పూన్ అలాగా పచ్చెనపప్పు యాడ్ చేసుకొని వీటిని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదండి మన గార్లిక్వి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇది యాడ్ చేసుకుని ఫ్రై చేయడమేనండి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే మన పచ్చడి చాలా బాగుంటుందండి. 2-3 మినిట్స్ అయిన తర్వాత చక్కగా మరోసారి మిక్స్ చేసుకోవాలండి. లిడ్ తీసి గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. చూడండి, మన పచ్చడి రెడీ అయిందండి. మీకు వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి యాడ్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్